నెల్లూరు జిల్లా కృష్ణాపురం నవోదయ స్కూల్ ప్రిన్సిపల్ సస్పెండ్ కు గురయ్యాడు. విద్యార్థిపై దాడికి పాల్పడిన ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేశారు. స్కూల్ వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఘటనపై స్పందించిన డిప్యూటీ కమిషనర్ ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మేము గత 6వ తేదీన ప్రిన్సిపాల్ గారికి స్కూల్లో సమస్యల గురించి విన్నవించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ దోబీ లేడు. సెంట్రల్ గవర్నమెంట్ వారు వీళ్ళకి నెలకి 60,000 పైచీలకి ఇస్తుంటే 3 నెలల నుంచి దోబీ లేకుండా ఆ డబ్బులు ఏం చేశారో అర్థం కావడం లేదు. కోతుల సమస్య అధికంగా ఉంది, దాని గురించి పట్టించుకోవట్లేదు. గత 4 సంవత్సరాలను చూస్తుంటే వీళ్ళు ఎప్పుడు బాత్రూమ్లు క్లీన్ చేయడం కానీ హౌస్లు క్లీన్ చేయడం కానీ చేయట్లేదు. తర్వాత వచ్చేసి నర్సు, ముఖ్యంగా నర్సు ప్రవర్తన కూడా ఏమంత అనుకూలంగా లేదు. పిల్లలకు టాబ్లెట్స్ సరిగా ఇవ్వడం లేదు, మాస్టర్లు ఇవ్వడం లేదు. జూనియర్స్ పైన సీనియర్స్ ర్యాగింగ్ అధికంగా ఉంది. జూనియర్స్కి ఎవరైనా కానీ స్నాక్స్ అవి ఇస్తే సీనియర్స్ వచ్చి పెరుక్కొని పోయి తింటున్నారు. పిల్లలకు అవి అందడం లేదు. కానీ దాని గురించి చెప్పినా కూడా ఇది చాలా కామన్ విషయం అని చెప్పారు. మేము గత